మలయపర్వతం సమీపంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో దర్పసారం అనే సింహం రాజుగా ఉండేది. దానికి మంత్రులుగా ఓ కాకి, ఓ పులి, ఓ నక్క ఉండేవి. అవి ఒకరోజు అడవిలో తిరుగుతుంటే వాటికి ఒక ఒంటె కనబడింది. నీ పేరేమిటి, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు అని అవి ఒంటెని అడిగాయి. నా యజమాని ఒక వర్తకుడు. అతను ఎప్పుడూ నా వీపు మీద మోయలేనంత బరువు సరుకులు ఎక్కించి తిప్పుతుండేవాడు. అలా చాలా సంవత్సరాలు బరువులు మోసి మోసి ఇంక నా వల్ల కాక పారిపోయి వచ్చి ఈ అడవిలో దూరాను. మీరు ముగ్గురు మంచివాళ్ళలాగా కనిపిస్తున్నారు. మీరు దయతలిచి ఈ అడవిలో నన్ను కూడా ఉండనివ్వండి అన్నది ఒంటె. అది విని నక్క ఇలా చెప్పింది. నీకు అడవిలో ఉండేందుకు అనుమతినివ్వగలిగింది మేము కాదు. ఈ అడవికి దర్పసారం అనే సింహం రాజు. మేము ఆ రాజుకు సేవకులం మాత్రమే. నిన్ను ఆయనకు పరిచయం చేస్తాం. మాకు చేతనైన ఉపకారం చేస్తాం. భయపడకు, అంతా బాగానే జరుగుతుంది. మాతో రా. ఒంటె సంతోషించి వాటితో కలిసి రాజు దగ్గరికి వెళ్ళింది. నమస్కారం చేసి నిలబడింది. నక్క ఒంటె కథను రాజుగారికి వినిపించింది. రాజు ఒంటెకు అభయం ఇచ్చాడు. నీకేం భయం లేదు. నువ్వు కూడా ఈ ముగ్గురితో పాటు నాకు మంత్రిగా ఉండు అన్నాడు. ఒంటె సంతోషంగా అంగీకరించింది. అలా కొంతకాలం గడిచింది. ఒకసారి సింహం తన మంత్రులను పిలిచి ఇలా అన్నది. నా శరీరం ఆరోగ్యంగా లేదు. రోగం వల్ల నేను చాలా నీరసపడిపోయాను. అడవిలో తిరిగి వేటాడే ఓపిక లేదు. మళ్ళీ ఓపిక వచ్చేదాకా నాకు మీరే ఆహారం తెచ్చిపెట్టాలి. కాకి, రాజా, మేము చిన్న ప్రాణులం. మీ అంత శక్తి మాకు లేదు. మీరు తెచ్చుకున్న ఆహారంలో మీరు తిని మిగిల్చినది కాస్త తిని బతికేవాళ్ళం. మీకు ఒక పూటైనా ఆహారం తెచ్చిపెట్టే శక్తి మాకెక్కడిది అంది. దొరికినంతే తీసుకురండి. ఈ రోగం లేకపోతే మిమ్మల్ని అడిగే పని ఉండేది కాదు. ఏం చేస్తాం, కర్మ. భయపడకండి. అడవిలోకి వెళ్ళి ఏ మాంసం దొరికితే అదే తీసుకురండి అంది సింహం. 4 జంతువులు బయలుదేరి అడవంతా తలా ఒక దిక్కు గాలించాయి. ఎక్కడా మాంసం దొరకలేదు. మధ్యాహ్నం అయిపోయింది. కాకి మిగిలిన జంతువులతో ఇలా అంది. పొద్దున్నుంచి తిరిగినా మీకు ఏమాత్రం మాంసం దొరకలేదు. మీకే దొరక్కపోతే చిన్న పక్షిని నాకెలా దొరుకుతుంది? మధ్యాహ్నం అయింది. పాపం రాజు ఆకలితో మన కోసం చూస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళ్తాం? ఇన్నాళ్ళు ఆయన వేటాడి సంపాదించి తెస్తే మనం కడుపు నిండా తిని బతికాం. ఇప్పుడు రాజుకి ఇబ్బంది వస్తే ఒక్క పూటకు సరిపడా ఆహారం కూడా మనం సంపాదించలేకపోతున్నాం. మనమేం సేవకులం అని అటూ ఇటూ చూసి నక్కని పులిని పక్కకు పిలిచి వాటి చెవిలో రహస్యంగా ఇలా అంది. ఓ పని చేద్దాం. ఈ ఒంటెను చంపగలిగితే ఈ రోజుకు మన రాజుకు ఆహారం దొరుకుతుంది. ఆయన తిని మిగిల్చిన మాంసం మనం 4 రోజులు నిశ్చింతగా తినొచ్చు అంది. అది విని నక్క, అది కుదిరే పని కాదు. మన రాజు ఒంటికి మంత్రి పదవి ఇచ్చి ఎంతో గౌరవిస్తున్నాడు. ఇలా జరిగిందని తెలిస్తే మనల్ని బతికినిస్తాడా అంది. ఆకలి బాధలో ఉన్నవాడు ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అని ఆలోచించలేడు. పాములు సొంత గుడ్లే తినేస్తాయి. పులులు తమ పిల్లల్ని తామే చంపి తింటాయి. కారణం ఆకలి బాధే కదా అంది కాకి. పులి, మన రాజు ఆకలి బాధతో ఒంటెని చంపితే చంపుకోనియండి. ఆ పాపం మనకి వద్దు. మనం రాజు దగ్గరికి వెళ్ళి మనం పడ్డ శ్రమ ఏమిటో చెబుదాం. తర్వాత ఏం చేయాలో ఆయన్ని కూడా అడిగి ఆలోచిద్దాం అంది. ఒంటెగంటే ముందు మిగిలిన జంతువులు రాజు దగ్గరికి వెళ్ళాయి. రాజా, ఎంత శ్రమ పడ్డా ఈరోజు మాకు ఏ ఆహారమూ దొరకలేదు. పాపం మీరు మంచి ఆకలి మీద ఉన్నారు. ఓ పని చేయండి, మా ముగ్గురిలో ఒకళ్ళని చంపి తినేయండి. మాలాంటి అప్రయోజకులు బ్రతికి ఎలాగూ ఏ లాభమూ లేదు అన్నాయి. సింహం చెవులు మూసుకుంది. హరి, ఎంత మాట అన్నారు? మిమ్మల్ని చంపి నా ఆకలి తీర్చుకుంటే నాకెంత పాపం. అలాంటి పని చేస్తే లోకులు నన్ను అసహించుకోరా? ఇలాంటి మాటలు అనకండి అంది. నక్క కాకితో ఇలా అంది. నువ్వు చిన్న పెట్టవి. నిన్ను తినేసినా మన రాజుకు ఆకలి ఎలాగూ తీరదు. అంచేత నువ్వు వెళ్ళిపో. రాజుకి నేనే ఆహారం అయిపోతాను. అది విని పులి ఊరుకోలేదు. కాకి కన్నా నువ్వు కొంచెం పెద్ద జంతువువి. అయినా నీ మాంసం కూడా రాజు ఆకలి తీర్చడానికి సరిపోదు. రాజుకు నేను ఆహారం అయిపోతాను అన్నది. అలా కుదరదు. నీకు బలముంది. ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు మన రాజు కోసం ఆహారం వేటాడి తీసుకురాగలవు. నువ్వు చావడానికి వీల్లేదు అంది నక్క. ఇలా పోట్లాట జరుగుతుండగా ఒంటె వచ్చింది.
మీరిద్దరూ ఎందుకు పోట్లాడుకుంటారు? నేను రాజుకు ఆహారం అవుతాను. నేను బతికి ఉండటం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు అంది. ఈ ఆలోచన నాకు బాగానే ఉంది. దీనివల్ల రాజుకు పాపం రాదు. ఎందుకంటే సేవకుడు రాజు కోసం ప్రాణాలు వదిలిన స్వర్గానికే పోతాడు. ఈ ఆలోచన మీరు ఒప్పుకోకపోతే మేమందరము ప్రాణాలు వదిలేస్తాం అంది నక్క రాజుతో. అవును, నిజమే, నన్ను చంపి తినండి అని ఒంటె కూడా రాజుని ప్రార్థించింది. చివరకు ఆకలి బాధ తట్టుకోలేక రాజు ఒంటెను చంపి తినేశాడు. ఈ కథ వల్ల తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఎవరి మాట చెప్పినా నమ్మే రాజుల దగ్గర కొలువు చేయడం మూర్ఖత్వమే కాదు, చాలా ప్రమాదకరం కూడా అని.